నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం విచ్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ టు హ్యాపెన్, బట్ అట్ ద వెరీ సేమ్ టైం అది ఆ విధంగా జరగడం వల్ల దానికి సంబంధించిన కాన్సిక్వెన్షియల్ ఈవెంట్స్గా ఒకటి బాగా వార్తల్లో ఉంది. దట్ ఈస్ T/A 912 ఆథరైజేషన్. దీన్నే TA 912 ఆథరైజేషన్ అని కూడా పిలుస్తారు. దీన్నే పేపర్ క్లియరెన్స్ అని కూడా అంటారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇటీవల కొన్ని రోజుల క్రితం ఏదైతే ఇటీవల సియాల్డా కాంచన్జంగా ఎక్స్ప్రెస్ యొక్క రైలు ప్రమాదం జరిగింది, ఇక్కడ చిత్రపటంలో మీరు గమనించవచ్చు. ఒక గూడ్స్ రైలు వచ్చి వెనకాల నుంచి ఢీ కొట్టడంతో గార్డ్ బోగి, 2 పార్సిల్ బోగీలు, అలానే ఒక జనరల్ బోగి కూడా బాగా డ్యామేజ్ జరిగి అందులో చాలామంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలేమో 15-20 మందికి పైగానే ప్రాణాలు పోగొట్టుకున్నారు అని చెప్తుంటే రైల్వే అధికారుల మటుకు 9 మందే మరణించారు అని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ సంఘటన చోటు చేసుకున్న దగ్గర నుంచి బేసిక్గా 2 థింగ్స్ గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. వన్ ఈజ్ ద T/A 912 ఆథరైజేషన్. మనం దీని గురించి తెలుసుకుందాం, అసలు ఈ T/A లేదు TA 912 ఆథరైజేషన్ అంటే ఏంటి అని. రెండవది, పోయిన సంవత్సరం లేదు ఒక 1.5 year బ్యాక్ కవచ్ యాంటీ ట్రైన్ కొలిజన్ సిస్టమ్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ లాంటిది తీసుకొచ్చారు కదా, అది ఈ రూట్లో లేదా, అది ఏం చేస్తుంది, కవచ్ ఎందుకు ఇన్స్టాల్ చేయలేదు అని చెప్పి చాలామంది రైల్వేస్ని బ్లేమ్ చేస్తున్నారు ఫర్ వేరియస్ రీజన్స్. ఎండ్ ఆఫ్ ద డే మనం అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి దురదృష్టవశాత్తు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే తప్పిదం ఎక్కడ జరిగింది, అది మానవ తప్పిదమా, వాజ్ ఇట్ అ హ్యూమన్ ఎర్రర్ ఆర్ అది ఒక సాంకేతిక లోపం వల్ల జరిగిందా, వాజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఎ టెక్నికల్ ఇష్యూ? వెల్, ఈ అన్ని అంశాల గురించి తెలుసుకుంటూ అసలు ఇంతకీ T/A 912 ఆథరైజేషన్ ఏం చెప్తుంది, అలానే కాంచన్జంగా ఎక్స్ప్రెస్ యొక్క ప్రమాదం ఎందుకు జరుగుంటుంది, అలానే కవచ్, ఈ 3 అంశాల గురించి తెలుసుకుందాం. సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. అందుకని ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అండ్ అట్ ద వెరీ సేమ్ టైం దీనికి సంబంధించి కొంచెం మిక్స్డ్ వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి, కొంచెం డిఫరెన్షియల్ వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి భావించవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా జరిగిన తర్వాత ఏం రిపోర్ట్ వస్తుంది అనేది విల్ బీ ద ఫైనల్ కాల్. Till then, we are only considering the facts. We are only saying what has happened or what might have been happened అన్నమాట. అందుకని మీరు కూడా అవేర్నెస్ పరంగా తెలుసుకోండి. ఫైనల్ డిసిజన్ మేము చెప్పేది కాదు, రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఏదైతే చెప్తుందో లేదా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఏదైతే అధికారికంగా ప్రకటన చేస్తుందో దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫైనల్. ఈ వీడియో కేవలం మీకు అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసమే చేయడం జరుగుతుంది. దేర్ ఆర్ నో అదర్ ఇంటెన్షన్స్ ఓవర్ ఇట్. బట్ ఏదేమైనా సరే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. So on that note, let's try to get to know the details regarding the T/A 912 authorization. So ఈ T/A 912 authorization ఏదైతే ఉందో దానిని పేపర్ లైన్ క్లియరెన్స్ అని అంటారు. కొన్నిసార్లు PLC అని, కొన్నిసార్లు PLCC అని అంటారు, పేపర్ లైన్ క్లియరెన్స్. ఇది బేసిక్గా ఎందుకు జరుగుతుంది, లేదు ఎందుకు ఈ ఆథరైజేషన్ ఇస్తారు అని అంటే, ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ గివెన్ టు ట్రైన్ డ్రైవర్స్. మామూలుగా ట్రైన్ డ్రైవర్స్ని లోకో పైలట్స్ అని పిలుస్తారు. మనం ఇక్కడ ఈజీగా అర్థం అవడం కోసం ట్రైన్ డ్రైవర్స్ అని అంటున్నాము. సో లోకో పైలట్స్కి ఈవెంట్ ఆఫ్ అ ఫెయిల్యూర్ ఆర్ డిఫెక్ట్ ఇన్ ద ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్. ఇప్పుడు మనం రైళ్లలో ప్రయాణించేటప్పుడు మీరు కొన్నిసార్లు జాగ్రత్తగా గమనిస్తే పక్కన సిగ్నల్స్ ఉంటాయి. మన రోడ్డు మీద ఎలా అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయో అట్లా రైల్వేస్కి కూడా సిగ్నల్స్ ఉంటాయి. అయితే ఈ ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టంలో ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్ ఉన్నా, లేదు ఏదైనా డిఫెక్ట్ ఉన్నా, అంటే ఒకవేళ అది సరిగ్గా పని చేయకపోయినా, లేదు దానిలో ఏదైనా సాంకేతిక లోపం ఉన్నా, అప్పుడు ఆబ్వియస్గా ట్రైన్ డ్రైవర్, లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు ముందు ఒక ట్రైన్ ఆగి ఉందా లేదా, ఒకవేళ ముందు ట్రైన్ ఉంటే అది ఎంత దూరంలో ఉంది, అది గూడ్స్ రైలా ప్యాసింజర్ రైలా, ఏ సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు బేసిక్గా ట్రైన్ నడిపేది ఓన్లీ ఆ సిగ్నల్ని బేస్ చేసుకుని. సో ఇన్ జనరల్గా మనం ఏ సిగ్నల్స్ ఉంటాయని మనం ఇన్ జనరల్గా కన్సిడర్ చేస్తే, ఒకటి రెడ్ ఉంటుంది, ఇంకోటి ఎల్లో ఉంటుంది, ఇంకోటి డబల్ ఎల్లో ఉంటుంది, ఇంకోటి గ్రీన్ ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గ్రీన్ ఉంటే ఆ ట్రైన్ ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ఫుల్ స్పీడ్ ఉందో ఆ స్పీడ్లో వెళ్ళిపోతుంది. బట్ అఫ్ కోర్స్ ప్రిస్క్రైబ్డ్ ఫుల్ స్పీడ్ అంటే ఇప్పుడు రాజధాని ట్రైన్ ఉంది, రాజధాని 110-120 km స్పీడ్లో వెళ్తుంది. బట్ అలా అని చెప్పి అది త్రూ అవుట్ ద జర్నీ మొత్తం దాని ప్రయాణం అంతా కూడా అది ఆ స్పీడ్లో వెళ్ళదు. కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో ట్రాక్ మెయింటెనెన్స్ జరగవచ్చు, లేదు కొన్ని రిపేర్స్ జరుగుతూ ఉండొచ్చు, లేదు అక్కడ సింగిల్ ట్రాక్ అయి ఉండొచ్చు, లేదు వర్షం పడుతూ ఉండొచ్చు, లేదు ఫాగ్ మంచు వల్ల రైల్వే ట్రాక్ సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇలా వేరే రీజన్స్ చేత సో అది త్రూ అవుట్ ద జర్నీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఆ టాప్ స్పీడ్లో వెళ్ళదు. కొన్ని చోట్ల ఈవెన్ రాజధాని కూడా 60-70లో ప్రయాణం చేస్తుంది, కొన్ని చోట్ల రాజధాని 110-120లో వెళ్తుంది. అట్లా ప్రతి ట్రైన్కి ఒక టాప్ స్పీడ్ అంటూ ఉంటుంది, ఒక యావరేజ్ స్పీడ్ అంటూ ఉంటుంది. సో అట్లా వెళ్ళడానికి దాని ప్రిస్క్రైబ్డ్ స్పీడ్ లిమిట్ ఆ పర్టికులర్ జోన్లో ఏదైతే ఉందో అది ఫుల్గా అచీవ్ చేస్తుంది గ్రీన్ లైట్ ఉన్నప్పుడు. అలానే తర్వాత ఎల్లో అంటే ఒక విధంగా కాషన్, కొంచెం స్లో డౌన్ అవ్వమని చెప్పి. డబల్ ఎల్లో ఇచ్చారు అని అంటే ఇంకా హైలీ కాషన్ అనమాట.
అండ్ తర్వాత రెడ్ ఇచ్చారు అంటే ట్రైన్ ఆపేయమని అర్థం. మళ్ళీ ఎప్పుడైతే ఎల్లో వచ్చిందంటే మళ్ళీ అలర్ట్గా ఉండమని, మళ్ళీ గ్రీన్ వస్తే ఇట్ స్టార్ట్స్ మూవింగ్. ఇన్ జనరల్ ఈ విధంగా జరుగుతుంది. సో అట్లా రెడ్, ఎల్లో, డబల్ ఎల్లో, గ్రీన్ ఈ 4 కూడా రైల్వే సిగ్నల్స్లో ఉంటాయి. సో ఈ సిగ్నల్స్ ఆటోమేటెడ్గా జరుగుతూ ఉంటాయి అనమాట. అంతా కూడా ట్రైన్ ఎప్పుడైతే సిగ్నల్ని క్రాస్ చేసేస్తుందో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ట్రైన్కి దానికి తగ్గట్టుగా సిగ్నలింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. కానీ ఫర్ వేరియస్ రీజన్స్, కొన్ని కారణాల వల్ల ఎప్పుడైనా సరే ఆ సిగ్నలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయినా, ఆ సిగ్నలింగ్ సిస్టంలో ఎటువంటి డిఫెక్ట్స్ ఉన్నా సరే అప్పుడు ఈ T/A912 ఆథరైజేషన్ ఇస్తారు. దీన్నే పేపర్ లైన్ క్లియరెన్స్ అంటారు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ వచ్చింది, ఒక ట్రైన్ ఒక స్టేషన్కి వచ్చింది. ఆ ట్రైన్ బేసిక్గా కంట్రోల్లో ఉన్నది ఒకటి ఆ ట్రైన్ యొక్క లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, అలానే గార్డ్, వీళ్ళ ముగ్గురు కంట్రోల్లోనే ఉంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళకి ఒక పేపర్ ఇస్తారనమాట. ఆ పేపర్ బేసిక్గా దాని అర్థం ఏంటంటే కొన్ని లోపాల వల్ల, కొన్ని సాంకేతిక లోపాల వల్ల సిగ్నలింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడం లేదు, మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి. సో అలాంటి చోట్ల కూడా మళ్ళీ బ్లాక్ సిస్టమ్ అని ఉంటుంది. అట్ ద వెరీ సేమ్ టైం ఆగి వెళ్ళమని ఒక సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా నేను మీకు బేసిక్ అవేర్నెస్ కోసం చెప్తాను. మనం కంప్లీట్ టెక్నికల్ డీటెయిల్స్లో వెళ్తే ఇంకా చాలా ఇఫ్స్ అండ్ బట్స్ వస్తాయి. అంటే ఇది ఇలా జరిగితే అలా అవుతుంది, అలా జరగకపోతే అలా అవుతుందని ఇంకా చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇన్ జనరల్గా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో ఒకటి బ్లాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనే ఒక స్టేషన్ ఉంది, దాని తర్వాత బి అనే ఒక స్టేషన్ ఉంది. ఈ 2 స్టేషన్లకి మధ్యలో అసలు ఒక ప్రాపర్ సిగ్నల్ కానీ లేదా ఒక ప్రాపర్ స్టేషన్ కానీ సెక్షన్ ఎస్టాబ్లిష్ చేసే పాసిబిలిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కింద నది ఉంది అనుకుందాం, ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ చేసేసారు. ఇప్పుడు అక్కడ సిగ్నలింగ్ అవన్నీ పెట్టడం చాలా కష్టం. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఒకవేళ ఏ అనే సెక్షన్ నుంచి బయలుదేరావు అంటే నీ నెక్స్ట్ స్టాప్, నీ ట్రైన్ ఇంకా నెక్స్ట్ ఆగేది బి. దాన్ని బ్లాక్ అని అంటారు. అలా కాకుండా ఇన్ జనరల్గా ఏం జరుగుతుందని అంటే ఏ అనే బి అనే స్టేషన్కి మధ్యలో అట్లీస్ట్ 3 సెక్షన్స్కి పెడతారు. ఈ 3 సెక్షన్స్ ఏం చేస్తుంది, ఇప్పుడు ట్రైన్ ఏ నుంచి ఈ సెక్షన్ దాకా వచ్చిందని అనుకుందాం. సో అప్పుడు ఒకవేళ ఈ సెక్షన్ నుంచి దాన్ని అలౌ చేశారు అని అంటే ఈ ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినట్టు కదా. అప్పుడు ఇంకో ట్రైన్ ఇక్కడ నుంచి ఈ సెక్షన్ దాకా వస్తుంది. మీన్ వైల్ ఈ సెక్షన్లో ఉన్న ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఉన్న ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇంకో ట్రైన్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అలా చైన్ ఆఫ్ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి అనమాట మామూలుగా అయితే. ఒకవేళ బ్లాక్గా ఉంటే ఏమవుతుంది, ఏ నుంచి బీకి ఒక ట్రైన్ వెళ్ళేందుకు మోస్ట్లీ ఇది ఎలాంటి సినారియోస్లో జరుగుతుందంటే సింగిల్ ట్రాక్స్ ఉన్నప్పుడు. సింగిల్ ట్రాక్లో ఉన్నప్పుడు ఏంటి, ఏ అనే స్టేషన్ ఉంది, బి అనే స్టేషన్ ఉంది, మధ్యలో అసలు వేరే ట్రాకే లేదు, సింగిల్ ట్రాక్ ఉంది. ఒక ట్రైన్ ఆల్రెడీ వెళ్తుంది, ఇప్పుడు రెండో ట్రైన్ ఆ ట్రాక్ మీదకి రాలేదు కదా. సో ఇక్కడ ఏ నుంచి బయలుదేరిన ట్రైన్ బీకి వెళ్ళేంత వరకు కూడా అవతల నుంచి యువతలకి ఇంకో ట్రైన్ రాలేదు, లేదు దాని వెనకాల ఇంకో ట్రైన్ వెళ్ళలేదు, బికాస్ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఓవర్టేకింగ్ కాబట్టి. సో అందుకని అలాంటి ప్లేస్లో బ్లాక్ సిస్టమ్ యూస్ చేస్తారు, లేదంటే ఇలా సెక్షన్స్ పెడతారు. సో అలా ఆన్ అన్ యావరేజ్గా ఒక స్టేషన్కి ఇంకో స్టేషన్కి మధ్యలో 3 సెక్షన్లు పెడతారు. అలా పాసిబుల్ అవుతుంటుంది అన్నమాట సిగ్నలింగ్ వ్యవస్థ అనేది మొత్తం కూడా. కానీ అన్ఫార్చునేట్లీ మన వెస్ట్ బెంగాల్ ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ అరౌండ్ మార్నింగ్ 5-5:30 ఆ పర్టికులర్ ప్రాంతాల్లో సిగ్నల్స్లో డిఫెక్ట్ వచ్చాయి. సో అప్పుడు ఆబ్వియస్గా స్టేషన్ మేనేజర్ వాళ్ళకి ఆ డ్రైవర్ ఎవరైతే కాంచన్జంగా ఎక్స్ప్రెస్ డ్రైవర్ ఉన్నారో వాళ్ళకి T/A912 ఆథరైజేషన్ ఇచ్చారు. బట్ అట్ ద వెరీ సేమ్ టైం T/A912 ఆథరైజేషన్ ఇచ్చారు అంటే కన్సిడరింగ్ ఒకవేళ అది బ్లాక్ కాకపోతే, బ్లాక్ అయితే ఏంటి ఇక్కడ నుంచి బయలుదేరారంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారు, ప్రాబ్లం లేదు. బట్ ఒకవేళ సెక్షన్స్ ఉంటే దాని పరిస్థితి ఏంటి, దేర్ ఆర్ సర్టన్ ప్రోటోకాల్స్ దట్ దే హ్యావ్ టు ఫాలో. ఇలా ఎప్పుడైతే సెక్షన్స్ ఉంటాయో వాళ్ళు ఈ సెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ దాకా వస్తారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అక్కడ బేసిక్గా ఏ లైట్ ఉందని చూసి దాన్ని బట్టి ఇన్ జనరల్గా ఆగి మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట. సో దానికి సంబంధించి సిగ్నల్ పరంగాను ప్రొసీజర్స్ పరంగా మనం చూసుకుని అగైన్ విల్ కమ్ బ్యాక్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక సినిమా కథలాగానే ఉంది. అది ఎందుకు సినిమా కథలాగా ఉందని నేను మీకు చివరిలో చెప్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ దెన్. సో ఈ T/A912 ఆథరైజేషన్ ఏం చేస్తా అంటే ఇట్ అవుట్లైన్స్ ద ప్రొసీజర్స్ అండ్ స్పీడ్ రెస్ట్రిక్షన్స్ దట్ మస్ట్ బీ ఫాలోడ్ టు ఎన్షూర్ సేఫ్ ట్రైన్ ఆపరేషన్స్ అండర్ సచ్ కండిషన్స్. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రైళ్లు సురక్షితంగా వాటి యొక్క గమ్యస్థానాన్ని చేరడానికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా ఉండడం కోసం కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. ఆ ప్రొసీజర్స్ అని ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా ప్రొసీజర్స్ అలానే స్పీడ్ రెస్ట్రిక్షన్స్లో భాగంగా సిగ్నల్ ప్రొసీజర్ పరంగా మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఆ ట్రైన్ డ్రైవర్ లోకో పైలట్ ఎవరు వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే వెన్ ఎన్కౌంటరింగ్ అన్ ఆటోమేటిక్ సిగ్నల్ డిస్ప్లేయింగ్ ద ఆన్ ఆస్పెక్ట్ అంటే రెడ్ సిగ్నల్ ఒకవేళ ఉంటే కనుక ద డ్రైవర్ మస్ట్ స్టాప్ ద ట్రైన్. అలానే ద ట్రైన్ మస్ట్ వెయిట్ ఫర్ ద ప్రిస్క్రైబ్డ్ డ్యూరేషన్ అట్ ద రెడ్ సిగ్నల్ 1 minute డ్యూరింగ్ ద డే అండ్ 2 minutes ఎట్ నైట్. సో బేసిక్గా ఇలాంటి కొన్నిసార్లు ఏంటంటే మెయింటెనెన్స్ పరంగా అవ్వచ్చు, మనం ఇందాక అనుకున్నట్టుగా డిఫెక్ట్ అవ్వచ్చు, లేదో ఏదన్నా ఫెయిల్యూర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ బీట్. అది ఇచ్చినప్పుడు ఏంటిది బేసిక్గా ట్రైన్ రెడ్ సిగ్నల్ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ ఆగాలి. దట్టు ఒకవేళ అది పగటి సమయం అయితే 1 నిమిషం పాటు ఆగాలి, రాత్రి సమయం అయితే 2 నిమిషాల పాటు ఆగాలి. అండ్ కేవలం ఆగితే సరిపోదు, తర్వాత ఆగి అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళేటప్పుడు కూడా దేర్ ఆర్ సర్టన్ స్పీడ్ రెస్ట్రిక్షన్స్. అవి కూడా ఇప్పుడు చూద్దాం. స్పీడ్ రెస్ట్రిక్షన్స్ పరంగా చూస్తే
ఆఫ్టర్ ద వెయిటింగ్ పీరియడ్, పగటిపూట అయితే 1 నిమిషం వెయిట్ చేయాలా, రాత్రిపూట అయితే 2 నిమిషాలు వెయిట్ చేయాలా, ద డ్రైవర్ మే ప్రొసీడ్ విత్ ఎక్స్ట్రీమ్ కాషన్. సో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఆ ట్రైన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఎలా? ద మ్యాక్సిమం స్పీడ్ అలౌడ్ ఈస్ 15 km/h వెన్ విజిబిలిటీ ఈస్ గుడ్. ఆ లోకో పైలట్కి ట్రాక్ ఒకవేళ క్లియర్గా కనిపిస్తోంది అని అంటే కనుక ఆ సిగ్నల్ నుంచి 15 km/h స్పీడ్తో ముందుకు వెళ్ళాలి. ఒకవేళ విజిబిలిటీ సరిగ్గా లేదు, ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి టైంలో వర్షం కూడా పడుతుంది అనుకుందాం, అప్పుడు 10 km/h స్పీడ్తోనే వెళ్ళాలి. అండ్ రిమెంబర్ దట్ ఈస్ ద మ్యాక్సిమం స్పీడ్, అంతకన్నా ఎక్కువ వెళ్ళడానికి వీలు లేదు. ద డ్రైవర్ మస్ట్ మెయింటైన్ దీస్ రిస్ట్రిక్టెడ్ స్పీడ్స్ అంటిల్ రీచింగ్ ద నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ ఆర్ క్లియర్ సిగ్నల్ ఇండికేషన్. నువ్వు ప్రాపర్గా నీ ప్రిస్క్రైబ్డ్ స్పీడ్ లిమిట్ ఏదైతే ఉందో నువ్వు దాంట్లో వెళ్ళొచ్చు అని వాళ్ళకి ఒక క్లియర్ కట్ సిగ్నల్ ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు అదే స్పీడ్ లిమిట్ని మెయింటైన్ చేయాలి. మనం చాలాసార్లు ఎంతసేపు ట్రైన్ ఎందుకు ఫాస్ట్గా వెళ్ళట్లేదు అని అనుకుంటాం. మనందరం సురక్షితంగా గమ్యస్థానాలు చేరాలి అంటే దేర్ ఆర్ సో మెనీ ప్రొసీజర్స్ దట్ దే హ్యావ్ టు ఫాలో. వాళ్ళకు కూడా తొందరగా వెళ్ళి స్టేషన్లోకి తొందరగా డ్యూటీ నుంచి దిగిపోయి ఇంటికి వెళ్ళి పడుకొని వాళ్ళకి ఉంటుంది. బట్ అలా కదగా మనందరం కూడా సురక్షితంగా సేఫ్గా మన డెస్టినేషన్స్ రీచ్ అవ్వాలి. సో అందుకని ఈ ప్రొసీజర్స్ అన్ని ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా ఇది ఆ T/A920 ఆథరైజేషన్లో జరిగేది. కానీ ఒక ట్రైన్కి T/A920 ఆథరైజేషన్ ఇచ్చారు అని అంటే ఇంజన్లో ఏంటి దాని అర్థం? ఒకవేళ ఎక్కడైనా సిగ్నల్ ఉన్నా సరే యూ కెన్ మూవ్ అహెడ్ కన్సిడరింగ్ ఈ ప్రొసీజర్ని ఫాలో చేసి నువ్వు ముందుకు వెళ్ళిపోవచ్చు అని. కానీ ఈ కంచన్జంగా ఏదైతే ప్రమాదం జరిగింది ఎక్స్ప్రెస్ దగ్గర, ఇప్పుడు దాని గురించి తెలుసుకుని విల్ గెట్ బ్యాక్ టు ద సినిమాటిక్ స్టోరీ. సో ఫైన్, ఒకటి సిగ్నలింగ్ దగ్గర ఏంటి, సిగ్నల్ ఎక్కడైతే ఉందో, రెడ్ సిగ్నల్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆగి, పగటిపూట అయితే 1 నిమిషం ఆగి, లేదా రాత్రిపూట అయితే 2 నిమిషాలు ఆగి, తర్వాత విజిబిలిటీ క్లియర్గా ఉంటే 15 km/h స్పీడ్తో, విజిబిలిటీ తక్కువగా ఉంటే 10 km/h స్పీడ్తో, మళ్ళీ ఎప్పుడైతే ఒక క్లియర్ కట్ సిగ్నల్ వస్తుందో లేదు ఎప్పుడైతే నెక్స్ట్ స్టేషన్ వస్తుందో అక్కడ వరకు వాళ్ళు అలానే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్? అది సిగ్నలింగ్ పరంగా అలానే స్పీడ్ రెస్ట్రిక్షన్స్ పరంగా ఫాలో చేయాల్సిన ప్రొసీజర్. మరి యాక్సిడెంట్ ఎలా జరుగుండొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. కాంబినేషన్ ఆఫ్ ఫాల్టీ ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ అండ్ హ్యూమన్ ఎర్రర్ పాసిబుల్ రీజన్స్ బిహైండ్ ద యాక్సిడెంట్. సో ఇక్కడ ఒకటి, సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదు. అట్ ద వెరీ సేమ్ టైం ఇక్కడ ఒక మానవ తప్పిదం ఉండవచ్చు అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రైల్వేస్లో లోకో పైలట్స్కి సంబంధించి ఒక అసోసియేషన్ ఉంది, అలానే రైల్వే బోర్డు ఉంది. ఇక్కడే మళ్ళీగా సినిమా మొదలవుతుంది. వెయిట్. ఫాల్టీ ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ ఒకటి, ఆ సిగ్నలింగ్ వ్యవస్థ ఏదైతే ఆటోమేటిక్గా పనిచేయాలో దాంట్లో కొంచెం తప్పిదం వచ్చింది కదా. ద ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ బిట్వీన్ ద రాణిపాత్ర రైల్వే స్టేషన్ అండ్ చత్తర్హట్ జంక్షన్ ఇన్ వెస్ట్ బెంగాల్ వాజ్ నాట్ వర్కింగ్. అక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయడం లేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఈ 2 రైల్వే స్టేషన్స్ మధ్యలోని సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయడం లేదు. రైట్? దిస్ ప్రాంప్టెడ్ ద రంగపాని స్టేషన్ మేనేజర్ టు ఇష్యూ అ కాషనరీ నోట్ నోన్ యాజ్ ద T/A912 టు ఆల్ డ్రైవర్స్ పాసింగ్ త్రూ ద సెక్షన్. స్టేషన్ కాదు, సెక్షన్. గుర్తుంది కదా, ఒక స్టేషన్కి ఇంకో స్టేషన్కి మధ్యలో ఒకవేళ సెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసే పాసిబిలిటీ ఉంటే సెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ట్రైన్ ఇక్కడి నుంచి బయలుదేరిన ఈ సెక్షన్కి వస్తుంది. ఆ 1 minute 2 minute 10 వాటర్ ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో అలా ఫాలో చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తుంది, మళ్ళీ అలా వస్తుంది. రైట్? సో అట్లా రంగపాని స్టేషన్ మేనేజర్ ఆ T/A912 ఇచ్చేసారు అందరికీ. ఎవరైతే ట్రైన్ డ్రైవర్స్ అటువైపుగా వెళ్తున్నారో వాళ్ళందరికీ అది ఇష్యూ చేశారు. మరి ఇక్కడ మానవ తప్పిదం ఏం జరుగుతుందని అంటే ద డ్రైవర్ ఆఫ్ ద కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఫాలోడ్ ద కరెక్ట్ ప్రొసీజర్స్. అంటే ఏదైతే 1 minute ఆగి 10 km స్పీడ్తో వెళ్ళాలో ఆ విధంగా ఫాలో చేస్తున్నారు డ్యూరింగ్ ద డిఫెక్ట్ ఇన్ ద ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్. కానీ ఇట్ స్టెప్డ్ ఎట్ ఆల్ రెడ్ సిగ్నల్స్ ఫర్ 1 minute అండ్ ప్రొసీడింగ్ at 10 km/h అకార్డింగ్ టు ద ప్రొసీజర్. కానీ ఏం జరిగింది? ద గూడ్స్ ట్రైన్ డ్రైవర్ ఇగ్నోర్డ్ దీస్ నార్మ్స్ అండ్ హిట్ ద స్టేషనరీ ప్యాసింజర్ ట్రైన్ ఫ్రమ్ బిహైండ్. సో ఆ గూడ్స్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ప్రొసీజర్ని ఫాలో చేయలేదు. అన్ని రెడ్ సిగ్నల్స్ దగ్గర ఆ 1 minute ఆగకుండా దాన్ని రెగ్యులర్ స్పీడ్లో వచ్చేసారు. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు ఇక్కడ ఒక స్టేషన్ ఉంది, ఇక్కడ ఒక స్టేషన్ ఉంది, 3 సెక్షన్లు ఉన్నాయి. సో ట్రైన్ ఇక్కడికి వస్తుంది, 1 minute ఆగు. రిమెంబర్ ఇదంతా కూడా పగటిపూట 8-8:30 ఆ సమయంలో జరుగుతుంది. సో డే టైం కాబట్టి 1 minute అయితే చాలు. ఒక సెక్షన్ దగ్గరకు వచ్చింది, ఆ సిగ్నల్ దగ్గర 1 minute వెయిట్ చేసింది, విజిబిలిటీ బాగుంది కాబట్టి 15 km/h స్పీడ్తో ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ 1 minute వెయిట్ చేస్తుంది, 15 km/h స్పీడ్తో ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, 1 minute వెయిట్ చేసి 15 km/h స్పీడ్తో ముందుకు వెళ్తుంది. కానీ వెనకాల నుంచి వచ్చే గూడ్స్ ట్రైన్ ఆ 1 minute ప్రొసీజర్ని ఫాలో అవ్వట్లేదు, 15 km/h స్పీడ్ని ఫాలో అవ్వట్లేదు, అది ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంది. అండ్ మరో 2 సేమ్ లైన్లో ఉన్నాయి కాబట్టి ఈ గూడ్స్ని వచ్చేసి వెనకాల ఈ ప్యాసింజర్ అయితే కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఉందో దాన్ని ఢీ కొట్టింది. రైట్? సో అందుకని మానవ తప్పిదం ఉండవచ్చు, ఆ గూడ్స్ ట్రైన్ డ్రైవర్ నార్మ్స్ని ఫాలో చేయలేదు అని చెప్పి రైల్వే బోర్డు చెప్పింది. నౌ దిస్ ఈజ్ వేర్ థింగ్స్ బికమ్ వెరీ డ్రమాటిక్. ఏంటంటే సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయనప్పుడు ఆ ట్రైన్ ముందుకు వెళ్ళాలి అని అంటే వన్ అండ్ ఓన్లీ వన్ వే. ఏంటిది? T/A912 ఏదైతే ఆథరైజేషన్ ఉందో ఆ పేపర్ క్లియరెన్స్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. అది ఇస్తేనే ట్రైన్ ముందుకు వెళ్తుంది.
సో ఇప్పుడు కంచన్జంగా ఎక్స్ప్రెస్ ముందుకు వెళ్ళింది అండ్ ఇట్ వాస్ ఫాలోయింగ్ ద ప్రొసీడింగ్స్ కదా, ప్రొసీడర్స్ ఫాలో అవుతుంది కదా, ఫైన్, అది బాగానే వెళ్తుంది. ఇప్పుడు వెనకాల నుంచి గూడ్స్ ట్రైన్ వెళ్ళాలి అని అన్నా దానికి కూడా T/A-912 ప్రొసీజర్ ఇవ్వాలి కదా, రైట్? సో T/A-912 ప్రొసీజర్ ఇచ్చారు అని అంటే అది ముందుకు వెళ్ళిపోతుంది. సో ఇన్ జనరల్గా T/A-912 అసలు ఎందుకు ఇచ్చారు మరి గూడ్స్ ట్రైన్కి ముందు ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళినప్పుడు అనేది ఇంకా క్లియర్ కట్గా తెలియదు. అండ్ ఇక్కడ మిక్స్డ్ వ్యూస్, నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను మిక్స్డ్ వ్యూ పాయింట్స్ ఏంటి అని. అండ్ ఈ T/A-912 ఆ గూడ్స్ ట్రైన్కి కూడా ఇచ్చారు అని చెప్పి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఒక అఫీషియల్ డాక్యుమెంట్ని సమ్హౌ ఇట్ వాజ్ ఏబుల్ టు గెట్ ద యాక్సెస్ టు ఇట్. సో దాని ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే T/A-912 ఒకవేళ సిగ్నల్ ఇచ్చారు, పేపర్ క్లియరెన్స్ ఇచ్చారు అని అంటే అది ఇంకా నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళేంత వరకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకు? సిగ్నలింగ్ సరిగ్గా పని చేయడం లేదు కదా. సో అది రెడ్ దగ్గరకు వచ్చి ఆగిపోయి ఉండొచ్చు. సో ఖచ్చితంగా దాన్ని రెడ్ అని ఎలా కన్సిడర్ చేస్తారు? సో ఇన్ జనరల్గా రెడ్ ఉన్నా సరే ముందుకు వెళ్ళిపోమని అర్థం, అలా కన్సిడర్ చేశారు అని. సో ఇక్కడ లోకో పైలట్స్ అసోసియేషన్ ఎందుకనంటే ఈ యాక్సిడెంట్లో ఆ గూడ్స్ ట్రైన్ డ్రైవర్ అన్ఫార్చునేట్లీ మరణించారు. సో ఇప్పుడు ఆ పర్సన్ లేరు. ఒకవేళ నిజంగా ఆ మనిషి తప్పిదం చేశారని అనుకున్నా, లేదు అతను కరెక్ట్గానే ప్రొసీజర్స్ ఫాలో అయ్యాడని అనుకున్నా మనకి తెలియదు, బికాస్ ద పర్సన్ ఈజ్ నో మోర్. సో అందుకని ఆ పర్సన్ ఎలాగో లేడు కాబట్టి బ్లేమ్ తన మీద వేసేస్తే బాగుంటుంది అని చెప్పి రైల్వే బోర్డు వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు అని లోకో పైలట్స్ అసోసియేషన్ చెప్తోంది. ఎందుకనంటే ముందు ట్రైన్ వెళ్ళిందన్న సంగతి వీళ్ళకి తెలుసు కదా, అది క్లియర్గా నెక్స్ట్ స్టేషన్ చేరిందా లేదా అని ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు గూడ్స్ ట్రైన్ ఎలా పంపిస్తారు అని వీళ్ళు అంటున్నారు. వెల్, ఎవరైతే స్టేషన్ మాస్టర్ T/A-912 ఇచ్చారో కంచన్జంగా ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిన తర్వాత గూడ్స్ ట్రైన్కి అది ఆ సెక్షన్ క్రాస్ చేసేసి ఉండుంటుంది. అందుకని గూడ్స్ ట్రైన్కి ఆ విధంగా T/A-912 పర్మిషన్ ఇచ్చుంటారు. కాకపోతే గూడ్స్ డ్రైవర్ దాన్ని సరిగ్గా ఫాలో చేసి ఉండడు, అందుకే యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి రైల్వే బోర్డు వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో టసల్ జరుగుతుంది, అసలు నిజంగానే హ్యూమన్ ఎర్రర్ జరిగిందా లేదా అని. సో అందుకే నేను ఇందాక బిగినింగ్లోనే చెప్పాను, ఇది బేసిక్గా మీకు అవేర్నెస్ తెప్పించడం కోసం చేస్తున్న వీడియో. మేము చెప్పేది అల్టిమేట్ ఫైనల్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వచ్చి అఫీషియల్గా ఏదైతే డిక్లేర్ చేస్తుందో that will be considered as final. So the investigation is still under the process. We will wait. But end of the day, as said, unfortunately ఎవరైతే ప్రమాదంలో మరణించారో వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలి అని, అలానే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి మనందరం కూడా ప్రగాఢ సంతాపం తెలియజేద్దాం. ఇది బేసిక్గా ఈ కంచన్జంగా ఎక్స్ప్రెస్కి సంబంధించిన టెక్నికల్ ఆస్పెక్ట్స్ అదంతా కూడా. ఈ ప్రమాదం చోటు చేసుకున్న దగ్గర నుంచి కన్సిడరింగ్ పోయిన సంవత్సరం ఒడిశా రాష్ట్రంలో ఏదైతే ఘోరమైన రైలు ప్రమాదం జరిగిందో దాని నుంచి ఇంకా ఎవరూ తేరుకోలేదు. ఈ లోపల మళ్ళీ ఇదొకటి. చాలామంది అన్నది ఏంటంటే ఈ కవచ్ రైల్వే సిస్టమ్ ఏదైతే ఉందో, కవచ్ అంటే బేసిక్గా రెండు ట్రైన్లు ఒకదానికొకటి గుద్దుకోకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ అవ్వచ్చు, ఫ్రంట్ టు ఫ్రంట్ అవ్వచ్చు, బ్యాక్ టు బ్యాక్ అవ్వచ్చు. సో ఇవి కొలిజన్స్ జరగకుండా యాంటీ ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ అనమాట. దానికి పెట్టిన పేరు కవచ్ అని. ఇది యాక్చువల్గా ట్రయల్ చేసిందే లింగంపల్లి అలానే వికారాబాద్ అయితే రైల్వే సెక్షన్ అక్కడే ఫస్ట్ టైం టెస్ట్ చేశారు. అది ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా ఒక ట్రైన్లో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఆ కవచ్కి సంబంధించిన వీడియో కూడా ఉంది. దాన్ని వీలైతే ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాము, లేదా కింద డిస్క్రిప్షన్ దాని లింక్ ఇస్తాము. ఒక అన్ఫార్చునేట్లీ కుదరకపోతే కనుక మీరు వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి, విల్ బి గెటింగ్ టు నో అబౌట్ ఇట్. కానీ అదెందుకు లేదు ఇక్కడ, ఇంకా ఎన్ని రోజులు తీసుకుంటారు దీన్ని మొత్తం ఇన్స్టాల్ చేయడానికి అని చాలామంది చాలా ప్రాబ్లమ్స్ రేస్ చేస్తున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే అసలు కవచ్ అనేది ఫస్ట్ వచ్చింది 2012లో. దాని యొక్క డెవలప్మెంట్ కంప్లీట్గా అయ్యింది 2022లో. దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది 2023 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ నుంచి. సో 2023, 2024, 2025 సో గడిచిన 2 సంవత్సరాల నుంచే దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్ అండ్ యావరేజ్గా తీసుకుంటే 2000 కోట్లు ఆ కవచ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు బడ్జెట్ అలొకేట్ చేశారు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి డబ్బులు కావాలి కదా. సో దానికి గడిచిన ఈ 2.5 years ఏదైతే పీరియడ్ ఉందో దానికోసం 2000 కోట్లు అలొకేట్ చేశారు. ఫస్ట్ ఏమో 800 కోట్లు సుమారు అని, తర్వాత 710 కోట్లు అని. ఈ ఇయర్ అలాగే ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి అరౌండ్ 550-570 crores అంతా అలొకేట్ చేశారు. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే ఓన్లీ రైల్వే ట్రాక్ ప్రకారం, ఓన్లీ రైల్వే ట్రాక్ మీద ఒకవేళ కవచ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అండ్ దట్టు 1 కిలోమీటర్కి, ప్రతి కిలోమీటర్కి 50 లక్షల రూపాయలు, 50 lakh. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. అలానే ట్రైన్ లోపల లోకో పైలట్ ఏదైతే ఉంటుందో ఇంజిన్ ఏదైతే ఉంటుందో, ఇంజిన్ బోగి బేసిక్గా దాంట్లో కూడా ఇన్స్టాల్ చేయాలి ఆ కవచ్ సిస్టమ్ని. ఓన్లీ ట్రాక్ మీద ఇన్స్టాల్ చేస్తే సరిపోదు. సో ఆ లోకోమోటివ్ ఇంజిన్ లోపల కూడా ఈ కవచ్ సిస్టమ్ని పెట్టాలి అని అంటే దానికి అయ్యే ఖర్చు 70 లక్షల రూపాయలు. ఒక్క రైల్వే బోగి ఇంజిన్ ఏదైతే ఉందో దానిలో ఫిట్ చేయడానికి సిస్టమ్ని 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 1 కిలోమీటర్ల కవచ్ సిస్టమ్ని పెట్టడానికి 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సరే, మన ఇంజిన్ని ఫస్ట్ పక్కన పెడదాం. ఓన్లీ కిలోమీటర్స్ పరంగా చూసుకున్న కిలోమీటర్కి 50 లక్షలు అంటే 2000 కోట్లు ఒకవేళ అలాట్ చేసిన ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం
దాంతో వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు కవచ్ సిస్టమ్ పెట్టగలరు? 4000 కిలోమీటర్ల మటుకు పెట్టగలరు. కానీ ఇండియాలో ఉన్న రైల్వే నెట్వర్క్ ఎంత ఆన్ యావరేజ్గా? 68,000 కిలోమీటర్లు. వాళ్ళు ఇప్పటివరకు అలాట్ చేసిన బడ్జెట్ ప్రకారం ఎప్పుడైతే కవచ్ని ఫుల్ ఫ్లెడ్జ్గా డిప్లాయ్ చేయడం స్టార్ట్ చేశారో, ఈ బోగీ ఖర్చు మనం పక్కన పెట్టి ఓన్లీ రైల్వే ట్రాక్ని కన్సిడర్ చేసిన 50 లక్షలు పర్ కిలోమీటర్ ప్రకారం 2000 కోట్లకి 4000 కిలోమీటర్లు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలరు. ఇంత రైల్వే నెట్వర్క్ ఉంది ఇండియాలో. సో ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ అది పాసిబుల్ కాదు కదా. అండ్ ఇప్పుడు ఇంజన్స్లో కూడా పెట్టాలి కవచ్ని. సో అప్పుడు ఇది రెండు కలుపుకొని పోతే అప్పుడు ఈ 4000 కూడా కాదు, మహా అయితే ఒక 1000 కిలోమీటర్లు ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు. బికాజ్ యూ నో ద మ్యాథ్స్, యూ డూ ఇట్ బెటర్, రైట్? సో అందుకని కవచ్ని డిప్లాయ్ చేయడం అంత ఈజీ కాదు. బట్ ఇక్కడ మీరు ఇంకో విషయం జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే, ఈ 50 lakhs చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది కదా అని. ప్రపంచం మొత్తంలోనే ఇలా యాంటీ ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ ఉన్న దేశాలన్నింటినీ కన్సిడర్ చేస్తే ఇండియాలో ఉన్నది ది మోస్ట్ అఫోర్డబుల్, అది తక్కువ ఖర్చుతో కూడుకున్నది ఇది. బట్ స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ టు ద ఫుల్ పాయింట్. దాట్స్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. లాజిస్టిక్స్ అంత ఈజీ కాదు. మరి కవచ్ సిస్టమ్కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన సమాచారం గమనిస్తే కనుక, ఇట్ ఈస్ అన్ ఇండిజినస్లీ డెవలప్డ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. సో ఇప్పుడు ఒక ట్రైన్ ఇటు నుంచి వస్తుంది, ఒక ట్రైన్ ఇటు నుంచి వస్తుంది, ఇది దాని ఇంజిన్, ఇది దాని ఇంజిన్ అనుకుందాం. ఇలా ఢీకొనకుండా అలానే ఒక ట్రైన్ ఇటు నుంచి వస్తుంది, ఇంకో ట్రైన్ ఇటువైపు వెళ్తుంది, లైక్ ద కంచన్జంగా ఎక్స్ప్రెస్ సినారియో. సో అట్లా ఢీకొనకుండా ఒక ట్రైన్ ఇంజిన్ ఇటు ఉంది, ఇంకో ట్రైన్ ఇంజిన్ ఇటు ఉంది, కానీ రెండు ఉల్టా డైరెక్షన్లో వస్తున్నాయి, అలా కూడా ఢీకొనకుండా ఇన్ ఎనీ విచ్ వే ట్రైన్ కొలిజన్ అనేది జరగకుండా ఉండడం కోసం అది చేస్తున్నారు. అది ఎలా చేస్తున్నారు తెలుసుకుందాం. బట్ ఇంతకు ఎవరు డెవలప్ చేస్తారో ముందు అది తెలుసుకుందాం. Kavach was developed by the Research Design and Standards Organization RDSO under Indian Railways in collaboration with Medha Servo Drives Private Limited, HBL Power Systems Limited and Kernex Microsystems. ఈ మూడు సంస్థలు ఇండియన్ రైల్వేస్తో కొలాబరేట్ అయ్యి ఈ కవచ్ని డెవలప్ చేశాయి. 2012 నుంచి స్టార్ట్ చేశారు. 2016 సంవత్సరం నుంచి ట్రయల్స్ రన్ చేస్తూనే ఉన్నారు. సక్సెస్ఫుల్గా 2022-2023లో ఏదైతే వికారాబాద్ సెక్షన్ మనం చెప్పామో, లింగంపల్లి నుంచి వికారాబాద్ వెళ్ళే సెక్షన్ ఉందో అక్కడ టెస్ట్ చేయడం జరిగింది. సో అలా 2022-23 నుంచి దాన్ని డిప్లాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంతకీ అసలు ఏంటిది కవచ్ సిస్టమ్? ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైజెస్ ఇన్స్టాల్డ్ ఇన్ లోకోమోటివ్స్, ఇన్ ద సిగ్నలింగ్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద ట్రాక్స్. ఇందాక నేను చెప్పాను కదా, ట్రాక్స్ మీద ఇన్స్టాల్ చేయడానికి 50 లక్షల రూపాయలు పర్ కిలోమీటర్, ఒక లోకోమోటివ్లో ఇన్స్టాల్ చేయడానికి 70 లక్షల రూపాయలు. అండ్ ఇవి కాకుండా సిగ్నలింగ్ సిస్టమ్ని కూడా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, స్టేషన్లను కూడా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ దానికి అదనపు ఖర్చు. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్, ఇండియా మొత్తం ఉన్న రైల్వే నెట్వర్క్లో ఈ కవచ్ రావాలన్నా ఇంకా చాలా టైం పడుతుంది. దట్ టాక్ టు ఈచ్ అదర్ యూజింగ్ అల్ట్రా హై రేడియో ఫ్రీక్వెన్సీస్ టు కంట్రోల్ ద బ్రేక్స్ ఆఫ్ ట్రైన్స్ అండ్ ఆల్సో అలర్ట్ డ్రైవర్స్, ఆల్ బేస్డ్ ఆన్ ద లాజిక్ ప్రోగ్రామ్డ్ ఇన్ టు దెమ్. సో బేసిక్గా అది ట్రాక్ని, అలానే ట్రాక్ మీద ఈవెన్ ఒక మనిషిని అసలు అది గుర్తిస్తుంది. సో అట్లా ఆబ్జెక్ట్స్ని గుర్తించి వాటికి సంబంధించిన సిగ్నలింగ్కి, అట్ ద సేమ్ టైం స్టేషన్స్కి, అట్ ద సేమ్ టైం లోకోమోటివ్స్ అన్నిటికీ కూడా సిగ్నల్ ఇస్తుంది. ఒకవేళ లోకో పైలట్ ఆ విధంగా అంటే ట్రైన్ డ్రైవర్ ఆ విధంగా రియాక్ట్ అవ్వకపోతే ఆటోమేటిక్గా ట్రైన్ బ్రేక్స్ కూడా అప్లై చేసేస్తున్నది. మరి దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి? ఇట్ హాస్ బీన్ డిజైన్ టు అసిస్ట్ లోకోమోటివ్ పైలట్స్ ఇన్ అవాయిడింగ్ సిగ్నల్ పాసింగ్ అట్ డేంజర్ అండ్ ఓవర్ స్పీడింగ్. కొన్నిసార్లు ట్రైన్ బాగా హై స్పీడ్స్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు సిగ్నల్ అనుకోకుండా వాళ్ళు క్రాస్ అయిపోతారు చూసుకోకుండా. అఫ్కోర్స్ వాళ్ళు ఫోకస్ చేస్తారు, సమ్టైమ్స్ హ్యూమన్ ఎర్రర్ పాసిబుల్ కదా. సో అట్లా వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరగకుండా కాపాడడానికి the system can alert the loco pilot, take control of the brakes and bring the train to halt automatically. ఒకవేళ పైలట్ ట్రైన్ డ్రైవర్ బ్రేక్ వేయకపోయినా సరే ఆటోమేటిక్గా ట్రైన్ ఆపేస్తుంది, కన్సిడరింగ్ ద సిగ్నల్ అండ్ ఆల్ ఆఫ్ దట్. The device also continuously relays the signals ahead to the locomotive, making it useful for loco pilots in low visibility. For example, ఇప్పుడు వెనకాల నుంచి ఒక ట్రైన్ వస్తుంది అనుకుందాం. సో ముందున్న ట్రైన్ కూడా తెలియాలి కదా వెనకాల నుంచి ఒక ట్రైన్ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని. సో ఆ ఇన్ఫర్మేషన్ రిలే కూడా చేస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ లో విజిబిలిటీ కండిషన్స్లో, అంటే మంచు లాంటివి ఉన్నప్పుడు. It also controls the speed of the train by an automatic application of brakes which you already got to know, and in required scenarios అది ట్రైన్ ఆపేస్తుంది కూడా. It helps the loco pilot in running the train during inclement weather conditions such as dense fog or even during high rainfall. సో ఏది ఏమైనా సరే ప్రమాదం జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. సో ఇప్పుడు అక్కడ కవచ్ ఎందుకు లేదంటే యూ హ్యావ్ గాట్ టు నో ద ఇన్ఫర్మేషన్, బికాస్ దానికి బడ్జెట్ బాగానే అలొకేట్ చేస్తున్నారు. ఒకసారి సుమారుగా 800 కోట్లు, ఇంకోసారి 710 కోట్లు సుమారుగా, ఇంకోసారి 570 కోట్లు సుమారుగా అలొకేట్ చేశారు. బట్ స్టిల్ అలొకేట్ చేసింది సరిపోదు, బికాస్ ఇటు స్టేషన్స్లోను, అలానే అటు సిగ్నలింగ్ వ్యవస్థని, అలానే లోకోమోటివ్ ఇంజన్లోను, అలానే ట్రాక్స్ మీద అన్నిటి మీద డిప్లాయ్ చేయాలంటే చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది. అండ్ దట్ టు బీయింగ్ ద మోస్ట్ అఫోర్డబుల్ యాంటీ ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ పరంగా చూసుకున్నా సరే. సో ఆబ్వియస్లీ దేర్ ఆర్ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ యాజ్ వెల్, బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ దట్ ఇట్ హ్యాస్ టు బి డిప్లాయిడ్ ఇన్ ఎనీ విచ్ వే. బట్ అనుకోని దురదృష్టంగా ఒడిశాలో జరగడం, అలానే ఇక్కడ జరగడం, వెస్ట్ బెంగాల్ పక్కపక్కన రాష్ట్రాలు, అక్కడ పెద్దగా కవచ్ ఆల్రెడీ ఇన్స్టలేషన్ అంతగా జరగట్లేదు యాక్టివ్గా కూడా, విచ్ ఇస్ రియలీ అన్ఫార్చునేట్. అండ్ T/A 912 ఆథరైజేషన్ మరి గూడ్స్ ట్రైన్కి ఇస్తేనే కదా ముందుకెళ్ళింది. సో ఆ లాజిక్ ప్రకారం స్టేషన్ మాస్టర్ మేబీ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఆల్రెడీ ఆ పర్టికులర్ సెక్షన్ దాటిపోయింది అని ఊహించేసుకుని
గూడ్స్ ట్రైన్ డ్రైవర్కి మీరు వెళ్ళండి అని T/9 ఇచ్చి ఉంటారా? బికాస్ ఎండ్ ఆఫ్ ద డే సిగ్నల్ ఎలా ఉన్నా సరే జస్ట్ ఒక మినిట్ ఆగి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతారు కదా వాళ్ళు. యూ కెన్ సింప్లీ గో అహెడ్. సో అలా కన్సిడర్ చేసే గూడ్స్ ట్రైన్ డ్రైవర్కి T/9 ఇచ్చుంటారా? లేదు, T/9 ఇచ్చిన తర్వాత కూడా ఆ 1 minute అనేది ఆగకుండా స్పీడ్ని 15-10 వాట్ ఎవర్ తగ్గించుకోకుండా ఫుల్ స్పీడ్లో అలానే గూడ్స్ ట్రైన్ డ్రైవర్ వెళ్ళిపోయి ఉంటాడు. సో ఇప్పుడు నిజంగా తప్పెక్కడ జరిగిందన్న సంగతి మనకి తెలియదు. ఇటు లోకోమోటివ్స్ పైలట్స్ అసోసియేషన్ ఏమో రైల్వే బోర్డుని బ్లేమ్ చేస్తుంది, రైల్వే బోర్డు ఏమో ఎవరైతే గూడ్స్ ట్రైన్ డ్రైవర్ ఉన్నారో తందే తప్పిదో అంటుంది. మేబీ తను చనిపోయాడు కాబట్టి ఈ విధంగా నెపం తన మీద నెట్టేస్తున్నా, వీ నెవర్ నో. బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద అఫీషియల్ రిపోర్ట్ ఆర్ అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బై ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఏదేమైనా సరే ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ ఇంకోసారి జరగకూడదు అని, అందరూ కూడా సురక్షితంగా ప్రయాణం చేయాలి అని చెప్పి, అండ్ రైల్వేస్లోనే కాదు రోడ్వేస్లోనే కూడా మనందరం సురక్షితంగా ప్రయాణం చేయాలని చెప్పి, మీరు 10 కిలోమీటర్లు వెళ్తున్నా, 150 కిలోమీటర్లు వెళ్తున్నా, 1 కిలోమీటర్ వెళ్తున్నా హెల్మెట్ని వేసుకుని వెళ్ళండి. బికాజ్ యూ నెవర్ నో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. సో ఏదేమైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన జాగ్రత్తలో మనం ఉన్న తర్వాత కూడా ఏదైనా జరిగితే దానికి ఎవరు ఏమీ చేయలేరు. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది కాబట్టి అట్ ద సేమ్ టైం అవేర్నెస్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీరు ఇంకో 10 మందికైనా షేర్ చేయండి. దట్ వుడ్ బి ఏ గ్రేట్ హెల్ప్. అలానే అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ మీరు మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్ దట్ నోట్ మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టెక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.